రఘుబాబు, నాగదుర్గ, సమెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్రనాథ్, శ్రీచరణ్, అశోక్ ప్రధాన పాత్రలు పోషించిన తెలంగాణ గ్రామీణ నేపథ్య చిత్రం కలివివనం. రాజ్ నరేంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కలివివనం ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ టీవీ మీడియా మిత్రులకు, మిగతా అభిమానులకు, మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చాలా చిత్రంగా తయారైన సినిమా ఇది. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో కావచ్చు, అటు యూట్యూబ్ లో కావచ్చు, తనకంటూ తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఒక మంచి హిట్ కోసం తనను తాను సానబెట్టుకున్న నా తమ్ముడు, నా మిత్రుడు రాజ్ నరేంద్ర ఈ చిత్రానికి మంచి కథ తయారు చేసుకోగానే దాన్ని ప్రోత్సహిస్తూ మేము ఖచ్చితంగా సినిమా తీస్తామని చెప్పి వచ్చిన మల్లికార్జున అన్న, విష్ణువర్ధన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ అందరి గారు చెప్పినట్టు వారధి డెఫినెట్ గా మా మూవీని, ఇంత మంచి మూవీని, ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. చాలా మంచి ఫిలిం. ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచర్ ఎన్విరాన్మెంట్ అది మనందరికీ తెలిసిందే. మనకు తెలుసో తెలియకునో దానిలో మనం పాడు చేస్తున్నాము. డెవలప్మెంట్ కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే. సో అలా కాకుండా కొంచెం నేను ఏది చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కను కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేశాను. నేను చేశాను కూడా. హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేశాను. మీరందరూ కూడా ఈ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నేను అందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ మల్లికన్న కానీ, విష్ణువర్ధన్ అన్న కానీ ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు, అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా ఇలాంటి మూవీ కమర్షియల్ గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది. సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్నా అని అడిగాను. అయితే నాకు ఇవాళ మల్లికన్న మాట్లాడడం మేమందరం కూడా ఇక్కడ అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి. ఆయన ఎంత జెన్యూన్ పర్సన్ అంటే, ఎంత సింపుల్ ఆయన షూట్ కి వస్తారు, ప్రొడక్షన్ లో పనులు చేస్తూ ఉంటారు, అంత సింపుల్ గా ఉంటారు. అండ్ విష్ణువర్ధన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్ గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాలకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్ తోని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కలివివనం అనే మూవీ కూడా వాళ్ళ నిలిచింది అంటే వాళ్ళే అండి కారణం. అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. పెద్దలందరూ మాట్లాడేసి మాట్లాడడం మాటలు కూడా ఏం లేవు. కథ అన్నకు నాకు దగ్గర ఉన్న అనుబంధం వల్ల సినిమా నాకు తెలుసు. ఈ సినిమా గురించి ఒకటే మాట చెప్పాలనుకున్నా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాలతో 10 కోట్ల మొక్కలు నాటిస్తుంది. ఆ 10 కోట్లకు 10 వసూలు చేసి ఇంత నిస్వార్థంగా తీస్తున్న మా ప్రొడ్యూసర్ అన్నలకు, మా రాజ్ నరేంద్రకి లైఫ్ లో ఇది ఫస్ట్ నెట్ అన్నంత బ్లాక్ బాస్టర్ అందాలని దీనందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాను. మా ఫోక్ కూల్ నాగదుర్గ అదృష్టం ఏంటంటే రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్లు రియల్ లైఫ్ లో రావడం అనేది చాలా రేరు. మా గురువుకి వచ్చింది. సో ఇంతకుముందు కూడా చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని గురించి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కలివివనం వనాల నేపథ్యంలో ఉంటుంది అనగానే ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు ఇది కమర్షియల్ సినిమా కాదు అని అంటున్నారు మాట్లాడేటప్పుడు.
డెఫినెట్లీ ఇది కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా. ఎట్లా కమర్షియల్ సినిమా అంటే ఒక మనిషిని హత్తుకుంటుంది, ఒక హృదయానికి టచ్ చేస్తుంది. ప్రతి మనిషి దీన్ని చూసి వాళ్ళ నిజంలో ఒక ఆలోచన రేపుతుంది. ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెట్టును చూసినా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు కమర్షియల్ కాదు ఇది, ఎందుకు కమర్షియల్ కాదు ఇది, ఖచ్చితంగా ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా ఇప్పుడు అందరికీ అవసరం. ఈ సినిమా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరమో చిన్న మాటలో చెప్తా. ఇప్పుడు టీకా అనేది మనం 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత వేస్తే పనిచేయదు.